గురుగారు, హనుమంతుని యొక్క గద పేరు తేజస్విని అని, అశోకం అని చెప్తూ ఉంటారు కదా. ఇంతకీ హనుమంతుని గద పేరేంటి? బహుశా ఈ 2 పేర్లే కాదండి, ఇంకా చాలా పేర్లు కూడా చెప్తూ ఉంటారు హనుమంతుడి గదకి. ఇంత చేస్తే హనుమంతుడి గద లేదండి. మనం రామాయణం నేను బాగా ప్రతి అక్షరం కూడా వేలాది మంది సాక్షిగా నేను సుందరకాండలో ప్రతి శ్లోకం తాత్పర్యం చెప్పినటువంటి వాడిని ఇటీవలే ప్రసార మాధ్యమంలో. కానీ అన్ని విగ్రహాల దగ్గర గద అనేది ఉంటుంది కదా. పెడుతూ ఉంటారు ఏదో ఒకటి, అంటే దేవుడి దగ్గర ఏదో ఆయుధం ఉంటుంది కదా. మన ఆంజనేయ స్వామి వారి దగ్గర కాస్త గద పెడితే ఉత్సాహంగా ఉంటుందని పెడుతూ ఉంటారు. పెడితే ఆయన ఏం కాదండి, ఏం పెడితే ఎందుకు వద్దంటాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు ఏ ఆయుధం వాడలేదండి. ఆయన సుందరకాండలో మీరు గమనించండి, ఆయన ఎప్పుడైతే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళటానికి సంకల్పించాడో తననే తాను ఆయుధం, నేనే రామబాణాన్ని అనుకున్నాడు. ఆయన అనుకుని ఆయన సముద్ర లంఘనం చేశాడు. ఆయన ఏ గద పట్టుకుని ఆయన వెళ్ళలేదండి. ఆయన రిక్తహస్తాలతో వెళ్ళాడు. అక్కడ లంకలో స్పష్టంగా ఆయనే చెప్పాడు, నువ్వెవర్రా అనేది అందరికీ తెలియాలి కదా అడిగితే. అందుకని ఆయనే చెప్పాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ. రాముడి యొక్క దాసుని నేను, ఏ పనైనా సులభంగా చేసేటువంటి రాముడి యొక్క పాలనలో ఉండేటువంటి మా సుగ్రీవుడికి జయం అవ్వాలన్నాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. ఇంత సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నువ్వెవర్రా అంటారు కదా. అందుకని దాసోహం కోసలేంద్రస్య, నేను రాముడికి దాసుని అని చెప్పి చెప్తూ, హనుమాన్ అని చెప్పి శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ, నేను వాయుదేవుడి వరపుత్రుడిని, హనుమాన్ అని నన్ను అంటారు అని చెప్పి లంకానగరం నడిబొడ్డులో చెప్తూ, ఈ రావణుడు కాదు, ఈ 10 తలల పురుగు ఒకటే కాదు, ఇలాంటి రావణులు 100 మంది వచ్చినా చంపేస్తాను. అప్పుడు అక్కడ వాళ్ళకి సందేహం వస్తుంది కదా, ఈ దగ్గర ఏ ఆయుధం లేదు, ఎలా చంపేస్తాడని. నాకు ఏ ఆయుధం అవసరం లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 100 మంది రావణులు కూడా నాకు ఎదురు కాదు. ఈ లంకలో ఉండేటువంటి వందలాది రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తా. రాయి కనబడకపోతే ఏం చేస్తావు? పాదపములు ఉన్నాయి కదా, ఆ పాదపంతో కొట్టి చంపేస్తా. ఆంజనేయ స్వామి పిడిగుద్దు కూడా చాలా గొప్పదండి. మంచి విషయం చెప్పారు, మీరేం తక్కువ విషయం చెప్పలే. ఒకసారి యుద్ధకాండలో లక్ష్మణస్వామి వీళ్ళని మూర్ఛ కొడితే కోపం వచ్చేసింది ఆంజనేయ స్వామి వారికి. పిడిగుద్దు గుద్దాడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు గుద్దేటప్పటికి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడండి. అప్పుడు ఇది మనం గుర్తించాలి. రావణాసురుడి ముక్కు చెవుల్లో రక్తం వచ్చేసింది. ఏమిట్రా ఇంత దెబ్బ కొట్టాడు వీడు ఆంజనేయుడు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతే, ఆంజనేయ స్వామి వారు ఎందుకు ఆశ్చర్యపోయారు? నేను దెబ్బ కొడితే చచ్చిపోవాలి కదా, ఎవడైనా సరే వీడు ఇంకా బతుకున్నాడు ఏమిటి 10 తలవాడు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆయన పిరుగుద్దులతో చంపుతాడు, లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతాడు, చెట్లు పీకి చంపుతాడు, అంతే తప్పించి ఆయన ఏ ఆయుధం వాడినట్టుగా లేదండి. కాబట్టి ఆంజనేయ స్వామి వారి గదకి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మనం పెట్టాం కాబట్టి గద, ఆయన ఏం పెట్టుకోలేదు కాబట్టి.